శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 4వ భాగం. ఇప్పుడు మనం మైండ్ మెదడు గురించి మాట్లాడుకుందాం. ఎవడి మెదడు వాడిదే, ఎవడి ఆలోచనలు వాడివే. అందరి స్వభావాలు ఒకేలా ఉండవు, అందరూ ఒకేలా ఆలోచించరు, అందరూ మంచిగానే ఆలోచించాలని రూలేం లేదు. అలాంటి రూల్ ఏదైనా ఉన్నా మనిషి మైండ్ సెట్ ముందు నిలబడదు. అందరి మెదళ్ళు ఒకేలా ఎలా ఆలోచించవో అలాగే అందరి మెదళ్ళు ఒకే ఫ్రీక్వెన్సీతో అంటే ఒకే వేగంతో పనిచేయవు. అది మన మెదడుకి పెట్టే మేత మీద ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ భాషలో చెబుతా, ఎక్కువ పరిజ్ఞానం ఉన్నవారు కంప్యూటర్ ప్రోగ్రామ్ సృష్టించగలరు. తక్కువ పరిజ్ఞానం గలవాళ్ళు ఎవరో రూపొందించిన ప్రోగ్రాం తీసుకుని తన కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటారు. మన మెదళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. ఆదిమ మానవుడు సగటు ఆలోచనాపరుడుగా ఉన్న రోజుల్లో చురుగ్గా ఆలోచించగల మేధావులు శాస్త్ర సాంప్రదాయాలను రూపొందించి సదరు ప్రోగ్రాములు సగటు మనుషుల మెదళ్లలో స్థిరంగా నాటగలిగారు. కొన్ని వందల వేల తరాలు గతించినా ఇప్పటికీ ఆ ప్రోగ్రాములు అంటే శాస్త్ర సాంప్రదాయాలు మన మెదడులో స్థిరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా సగటు మనుషులు కూడా చురుగ్గా ఆలోచిస్తున్నారు. విజ్ఞానం పెరిగి ప్రతిదీ సైంటిఫిక్గా లాజిక్ అడుగుతున్నారు. దాంతో నాటి సాంప్రదాయ ప్రాచీన గ్రంథాలు ప్రశ్నింపబడుతున్నాయి. అంటే డీప్రోగ్రామింగ్ మొదలైంది. పాత ప్రోగ్రాములు చెడిపేసి కొత్త ప్రోగ్రాములు మన మెదళ్ళకి ఫీడింగ్ చేసుకుంటున్నామన్నమాట. మరి మెదడు అనేది మిగతా జీవరాశులకి లేదా? అవి మనలా నాగరికంగా బ్రతకాలని ఎందుకు ఆలోచించలేదు? అయ్యా, అన్ని జీవరాశులకి మెదడు అనే పేరు గల అవయవం లేకపోవచ్చు, కానీ ప్రతి ప్రాణికి ఆలోచనా జ్ఞానం ఉంది. వాటి ఆలోచనా శక్తి కొంత పరిమితమైనది. ఏదైనా ప్రమాదం వస్తే తనని తాను కాపాడుకోవడానికి తమకు గల రక్షణాయుధాల్ని ప్రేరేపించడానికి మాత్రమే వాటి ఆలోచనలు పరిమితం. ఉదాహరణకి, పాము తనకి ప్రమాదం అని భావించినప్పుడు పడగ విప్పి బుసకొట్టి భయపెడుతుంది. పశువులకి కొమ్ములు, తోక అలాంటివే. అయితే మిగతా జీవరాశులన్నింటికంటే మానవుల మెదడు చురుగ్గా సూపర్ స్పెషాలిటీగా పరిణమించింది. కారణం ఏమిటి? మొత్తం అన్ని రకాల జీవరాశులు వాటి పుట్టక 2 రకాలుగా జరిగిందట. 1 అండజీవులు, 2 స్తన్యజీవులు. అండజీవుల కన్నా స్తన్యజీవులు తెలివైనవి అంటారు. మానవుడు స్తన్యజీవి అని తెలిసిందే, కానీ మళ్ళీ మొత్తం స్తన్యజీవులన్నింటికంటే కూడా మానవుడి మెదడు చురుకైనది అవటాన్ని మేధావులు విశ్లేషించారు. శివుడి ఆజ్ఞ లేనిదే క్షేమైనా కుట్టదంటారు. మరి మన మెదడు ఆజ్ఞ లేనిదే మనం ఏ పని చేయలేం గనక మన మెదడు కూడా మనకి శివుడితో సమానమే. అలాగే మనసు కోతి లాంటిదని కూడా అంటూ ఉంటారు. అది నిజమే. మన మెదడు మన చేత మంచి పనులతో పాటు కొన్ని కోతి పనులు కూడా చేస్తూ ఉంటుంది. మన స్వభావ నిర్మాణంలో మెదడు పాత్ర ముఖ్యమైంది. మనకి 12-13 ఏళ్ళు వచ్చేసరికి మన మెదడు సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పటికి పుట్టకతో వచ్చిన వారసత్వ గుణగణాలు, పుట్టి పెరిగిన వాతావరణంలో ఆకళింపు చేసుకున్న విషయాలు మాత్రమే తెలుస్తాయి. కొత్తగా ఆలోచించడం నేర్చుకునే ఆ వయస్సులో మనకొచ్చిన ప్రతి ఆలోచన గొప్పదే అనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి పెద్దలు చెప్పేది నచ్చదు, వినరు. కొన్ని సందర్భాల్లో మెదడు ఆదేశించినప్పుడు వింటాం. అలాంటి విషయాలు తల్లిదండ్రులే కాదు, ఎవరు చెప్పినా వింటాం.
అనగా మనం మన సొంత అభిరుచులతో, అభిప్రాయాలతో, ఆలోచనలతో నిర్ణయాలు తీసుకునే స్థాయికి మన మెదడు ఎదిగిందన్నమాట. అప్పటికి 25-30 ఏళ్ళు వచ్చేస్తాయి. అందుకే అడ్డాల నాటు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా అంటూ ఉంటారు. అలా అలా పడుతూ లేస్తూ మనిషి తనకు వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా నిత్యం జరుగుతూనే ఉంటుంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి అనుభవాన్ని, ప్రతి సంఘటనని, అలాగే మనం చూసినా, మనం చేసినా, మనం చదివినా, మనం వినినా ప్రతి విషయం మన మెదడులో రికార్డ్ అవుతుంది. దానివల్ల మనకి లోకజ్ఞానం కలుగుతుంది. ఆ అనుభవసారంతో ఆలోచించే మన మెదడు మనకి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. జీవితానుభవం లేకపోతే ఏ కష్టం వచ్చినా ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బంది పడతాం. అంటే ఆ పరిస్థితిని సంభాళించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో తెలియక మన మెదడు ఒత్తిడికి లోనవుతుంది. చిన్నతనంలో మన తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ మనల్ని మర్డర్లు, మానభంగాలు, భూకబ్జాలు, స్కాములు గట్రా చేయమని చెప్పరు కదా. కానీ కొందరిని అలాంటి పనులు చేయమని వారి మెదడు ఎందుకు ప్రేరేపిస్తోంది అంటే, సదరు వ్యక్తులకి గతంలో అలాంటి వ్యవహారాలు విన్న అనుభవమో, చూసిన అనుభవమో, చదివిన అనుభవమో వారి మెదడుకు ఫీడ్ అయి ఉందన్నమాట. మనస్థిమితం లేని వాళ్ళని మనం పిచ్చివాళ్ళు అంటాం. కానీ కొన్ని రకాల పిచ్చివాళ్ళు మేధావుల కన్నా తెలివైన వాళ్ళని సైన్స్ చెబుతోంది. యథావాత మెదడు అనేది మన శరీరంలో ఓ అవయవంగా ఉంటూ మన అంతర్గత బాహ్య జీవన విధానాన్ని శాసించడం ద్వారా, మన స్వభావాన్ని నిర్దేశించడం ద్వారా ఎంతో ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని సంతరించుకుంది. మెదడు సగటు బరువు 1230 గ్రాములట. మన శరీరంలోని రక్తంలో 20%, ఆక్సిజన్లో 20% ఒక్క మెదడే ఉపయోగించుకుంటుంది. మన మెదడులో 20,000 కోట్ల నాడీ కణాలతో సహా మొత్తం 1,00,000 మైళ్ళ పొడవుండే రక్తనాళాలు ఉంటాయి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాటు అనేక ముఖ్యమైన పనులు చేసే మెదడు నిరంతరం చురుగ్గా ఉండాలంటే మనం బలమైన ఆహారం తీసుకుంటూ, తగినంత పని చేస్తూ, వ్యాయామం చేస్తూ, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, చదువుతూ, రాస్తూ, ఆలోచిస్తూ ఉండాలి. మరి కొందరి విషయంలో స్వార్థం ఎక్కువగా ప్రవేశించి స్వార్థపరులైపోతూ ఉంటారు. దానిలో మెదడు పాత్ర ఎంత? అసలు స్వార్థం అంటే ఏమిటి? స్వస్తి.